ఓం శ్రీ గురు సార్వభౌమ కరుణాసాంద్ర శ్రీ గురు రాఘవేంద్ర నమో నమః. 7వ రోజు బుధవారం పారాయణం. పూజ్య భక్తవర్యులారా, శ్రీ గురు రాజచంద్రులు బృందావన ప్రవేశం చేస్తున్నారనేసరికి ఆనాటి భక్తజనులందరూ శ్రీ స్వామివారి బృందావన ప్రవేశ కార్యక్రమాన్ని జన్మించాలని తెలుసుకుంటారు. ఎక్కడెక్కడి నుండి వచ్చారు, ఎందరో శ్రీ స్వామివారు తమ నుండి దూరం అవుతున్నారని భావించి బాధపడుతుంటే, కొందరు మాత్రం సర్వభక్తజనులను సముద్ధరించే శ్రీ సద్గురునాథులు తమ జగత్ కళ్యాణ లీలా విలాసాన్ని కొనసాగింపజేస్తున్నారని తలంచారు. అటువంటి మహానుభావుల గురుచంద్రుల దివ్య సంగమం, నామస్మరణ, మహత్తర సావకాశం అందరికీ లభిస్తున్నందుకు ఆనందభరితులయ్యారు. ఇప్పుడు మనం శ్రీ గురుచంద్రుల కృపా కటాక్ష వీక్షణములను అందజేయ శ్రీ సద్గురునాథులను ప్రార్థిస్తూ ఈ బుధవార పారాయణాన్ని ఇతర శ్రీవారి లీలలను దర్శించే ముందు పరమ ప్రసన్నులు, భక్తజన పరిరక్షకులైన శ్రీవారి దివ్య సుందర స్వరూపాన్ని మన హృదయ మందిరాలలో సుప్రతిష్టమునరించుకొని ఇతర చింతనలు లేని ప్రశాంత మనస్సుతో అందరి క్షేమాన్ని కాంక్షించి ఆనందకరముగా శ్రీ గురురాజచంద్రుల నామపానంతో పారాయణాన్ని ప్రారంభిద్దాం. ఓం శ్రీ గురు రాఘవేంద్ర. శ్రీవారి బృందావన ప్రవేశ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో తెలుసుకుందాం. సర్వ హృదయాంతర్వర్తి అయిన శ్రీ సచ్చిదానందుల దివ్య చరణారవిందములకు శరణాగతులమై తరిద్దాం. ఓం శ్రీ గురు రాఘవేంద్ర. శ్రీ సచ్చిదానంద పావనమైన తుంగభద్రా నదీ తీరంలోని విశాలమైన ఖాళీ ప్రదేశంలో 12 స్తంభాల గర్భాలయ మండపాన్ని తీర్చిదిద్దారు. ఆ గర్భాలయానికి 4 ప్రక్కల విశాలమైన పందిళ్లను వేసి రకరకాల తోరణములతో, రంగురంగుల పూల మాలికలతో అత్యంత సుందరంగా తయారు చేశారు. పచ్చని అరటి స్తంభములు కట్టారు. శ్రీ గురువులు మహామాధ్వ మఠ సంస్థాన సర్వలాంఛనములతో ఏనుగు అంబారీ మీద తమ మఠం నుండి తరలి వచ్చారు. ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శ్రీ విద్యా సింహాసనాన్ని అలంకరించారు. శ్రీవారికి కుడి ప్రక్కగా మూలరాముల పూజాపీఠం ఏర్పాటు చేయబడినది. శ్రీ గురురాయులు తాము విద్యా సింహాసనాన్ని అధిష్ఠించే ముందు మూలరామ ప్రభువులకు అంజలి ఘటించి తమ జగత్ కళ్యాణ పాలనా జగతిలో తాము తరించేటట్లు అనుగ్రహింపమని ప్రార్థించారు. తమకు ప్రాణాధికమైన ప్రియమైన శ్రీ మూలరాములను తమకు తోడు నీడగా నిలిచి భక్తి అతిశయముతో తాము తరించినట్లు చేసిన ఆ పరంధామునికి ప్రణతులు అర్పించి పూజలు గావించుకున్నారు. శ్రీవారి ఎదుట నూతన పీఠాధిపతులైన శ్రీ యోగేంద్ర తీర్థులు పరమాచార్యులకు అభివాదం చేసి చేతులు జోడించి కూర్చున్నారు. యోగేంద్ర తీర్థుల వారికి కొద్ది దూరంలో శ్రీవారి పూర్వాశ్రమ కుమారులు శ్రీ లక్ష్మీనారాయణాచార్యులు, ఇతర బంధువులు, ప్రియ శిష్యులు, దివాన్ వెంకన్న పంతులు తదితర ప్రముఖ ముఖ్యులు శ్రీవారిని తదేక దీక్షతో చూడటానికి వీలుగా కూర్చున్నారు. జై జై మూలరామ, జై జై యతి సార్వభౌమ గురు రాఘవేంద్ర అనే జయ జయ ధ్వనులు ఒక మూల మిన్నుముట్టుతుంటే, మరొక ప్రక్క వివిధ కళాకారులు తమ తమ విద్యా పాండిత్యములతో సద్గురు రాఘవేంద్ర కీర్తి చంద్రికలను కీర్తిస్తున్నారు. శ్రీ గురువులు తమ పూజలను పూర్తి చేసుకొని ప్రస్తుత పీఠాధీశులైన యోగేంద్ర తీర్థులకు తగు ఉపదేశములొసగి పాదుకులు ధరించి లేచి నిల్చున్నారు. దైవజ్ఞులు సభక్తిపూర్వకంగా శ్రీవారి బృందావన ప్రవేశ శుభ సమయం ఆసన్నమైందని తెలియచేశారు. శ్రీ రాఘవేంద్ర యతీంద్రులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గర్భాలయములకు బయలుదేరారు. పశువులు కాపరిగా బతికే తనను కరుణించి దివాను పదవికి ఎదగజేసి భవ్య జీవితము నొసగిన శ్రీ గురుదేవులకు వెళ్ళగొడుగు పట్టాడు వెంకన్న పంతులు. వంది మాగదులు, స్తోత్ర పాఠాలు, జయ జయధ్వానములు, గురు కీర్తి కీర్తనములు, స్వస్తి వాచకముల మంగళఘోషలు, దేవతలు సైతం తమ తమ దివ్య శక్తులతో తరలివచ్చి ఆ సర్వశక్తులను జగత్ కళ్యాణ దీక్షతో పరమ విష్ణు భక్తితో బృందావన ప్రవేశం చేసే గురు రాఘవేంద్రులకు సమర్పించారు. బయలుదేరినట్లున్నారే మన హర్ష పులకిత భావాలు సర్వ భక్తజనులలో కదలి ఆడుతుంటే శ్రీ స్వామివారు ధీర గంభీర స్వరూపులై ముందుకు అడుగులు వేస్తున్నారు. సమస్త రాజులాంఛనములు, శ్రీపీఠ సంస్థాన జయలాంఛనములు శ్రీ స్వామివారికి సలుపబడుతున్నాయి. శ్రీ గురురాయుల దివ్య మంగళాకృతిని చూడవచ్చును. వారు ఎంతో క్రమశిక్షణతో, ఆనందోత్సాహములతో
ఆనందోత్సాహములతో ఒళ్ళంతా కళ్ళు చేసుకొని శ్రీ బృందావన మహోత్సవానికి తరలే గురు సార్వభౌములను తిలకిస్తున్నారు. గురురాయులు తమను అనుసరించి వస్తున్న శ్రీ యోగేంద్ర తీర్థుల వారికి బృందావన గర్భాలయమునకు రాగానే తమ పాదుకులను వసగారు. అప్పుడే శ్రీ గురురాజచంద్రులు ఇప్పుడు శ్రీ పీఠ పరంపరను ధర్మబద్ధంగా మన పూర్వ పరమాచార్యులు తీర్చిదిద్దిన విధంగా నడిపిస్తూ సకల భక్తజన ప్రియమైన ఈ పాదుక పూజోత్సవాన్ని జరుపుకుంటూ తరించండి. మన దృష్టి లోక కళ్యాణం, మన శక్తి జగత్ కళ్యాణం, మన ఆశయం భక్తజన సంరక్షణ, మన ఆశ సర్వజనుల సౌభాగ్యం. ఈ విధంగా మీరు తరించండి. శ్రీ విద్యాపీఠమునకు అఖండ పేరు ప్రతిష్టలను ఆర్జించి పెట్టండి. ఇక మిగిలినవి బృందావనాంతర్గతులమైన మేము చూసుకుంటాం. సర్వజనుల సుఖమే మన ధ్యేయం. పీఠాధిపతులు ఎప్పుడు సుఖానుభూతుల సుఖోపేతులు కారాదు. మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి. భక్తజన క్షేమంకరులుగా మేము మా బాధ్యతలను నెరవేర్చుకుంటాం. తదుపరి శ్రీవారు అక్కడ నిలిచి ఉన్న సర్వభక్తజనులను ఉద్దేశించి, ప్రియ భక్తులారా, శ్రీహరి ఆదేశాన్ని శిరసా వహించడం మన అందరి ధర్మం. సర్వభక్తజన ప్రియంకరుడైన శ్రీహరి మాకు సజీవ బృందావన ప్రవేశాన్ని ప్రసాదించారు. ఈ బృందావనంలో మేము 700 సంవత్సరాలు నిలిచి ఉంటాం. క్షీణ శరీరంతో సర్వభక్త జనులను సేవింపలేమనే ఉద్దేశంతో శ్రీహరి మాకి దివ్య అవకాశాన్ని అనుగ్రహించారు. అణువు ఆ శ్రీహరి నామంతో కీర్తనలతో తరించే మహద్భాగ్యం మాకు లభించింది. మీతో తోడు నీడగా ఉండి మీకు ధర్మనిరతని సుఖ సౌఖ్య భోగాలను కైవల్యాన్ని ప్రసాదింపజేస్తాం. ఇది విచారించదగ్గ సమయం కాదు. శ్రీహరి ఆదేశాన్ని ఆనందంగా అందుకొని తరించే తరుణంలో మనం ఎన్నడూ బాధపడరాదు. మరొక్క మాట, శ్రీ పీఠ పరమాచార్యుల నుండి ప్రస్తుత పీఠాధిపతుల వరకే కాదు, మా శిష్య ప్రశిష్యులు సర్వులు శ్రీహరి దివ్య లీలా విలాసాన్ని సర్వులకు తెలియపరిచి సద్ధర్మ నిరతులను గావించాలి. ధర్మబద్ధంగా దీక్షాయుతంగా మీరు సరిపే ఈ సర్వ కార్యక్రమములకు ఈ రాఘవేంద్ర గురుదేవుల తోడ్పాటు ఆశీస్సులు సంపూర్ణంగా లభిస్తాయి. అందుకు అందరూ సిద్ధం కావాలి. ఏ ఒక్కరిగో ప్రవచిస్తే వినడం కాదు, అందరికీ అర్థమయ్యేటట్లు విషయాలు చెప్పాలి. గ్రంథరచనలు సాగించాలి. ఆధ్యాత్మిక తత్వాన్ని అందరికీ అర్థమయ్యే భాషలో ఏ విధంగా వీలైతే ఆ విధంగా కాలమాన పరిస్థితులను బట్టి అందించే ప్రయత్నం చేయాలి. అప్పుడే ఆ శ్రీహరి ఆశయాన్ని మనం తరతరాలకు అందించే అదృష్టాన్ని నోచుకొని తరిస్తాం. అహంకార మమకారాలు, దేహాభిమానం, కోపతాపాలు మనకు అనవసరం. ఎన్నో జన్మల పూర్వ పుణ్య విశేషణ ఈనాడు మహోన్నత మానవ జన్మలను పొందాం. భగవన్నామం చేసుకొని వినే అదృష్టం కూడా పొందాం. భక్త ప్రహ్లాద ప్రభువులు చెప్పిన విషయాలు సర్వదా మననం చేసుకుంటూ ఉండాలి. ఆ పరమ భక్త శిఖామణి ఆనాడు పరమ భక్తిపై, శ్రీహరి తత్వంపై, శ్రీ మహావిష్ణు విలాసంపై పరమ భాగవతోత్తముడై ప్రవర్తించి మనకెంతో చరిత్ర, దీక్ష, సద్బుద్ధి ఒకటేమిటి మనం తరించడానికి కావలసిన సర్వ విషయాలను వీలైనన్ని అందించారు. కనుక మన జ్ఞాన చక్షువులను సక్రమ మార్గంలో పయనింపజేసి మనతో పాటు మన తోటి వారు అంతెందుకు మన వల్ల ఈ లోకమే పావనమయ్యేటట్లు చేసుకుందాం. పావన గుణధామ అని పరమేశ్వరుని ప్రస్తుతించే ఆ నిలయమే చరిత్ర. ఇలా చెప్పుకుపోతుంటే అంతులేని వేదాంతమై మీకు ఆనందాన్ని ఏమాత్రం ఇవ్వదు. ఆచరించి తరించమన్న నా అభ్యర్థనను ప్రతి ఒక్కరూ స్వీకరించి ధన్య చరిత్రులై మీతో పాటు మమ్ము శ్రీ గురు రాఘవేంద్రులను తరింపచేయండి. ఓం తత్సత్. అందరినీ తమ మంగళాశాసనములతో ఆశ్వాసించి ఆలరించిన శ్రీ గురు సార్వభౌములు సర్వులను కృపా దృష్టితో చూచుచూ బృందావన ప్రవేశం గావించారు. మంత్రపోతముగా శ్రీవారు బృందావనాన్ని అధిరోహిస్తూ ఉంటే జై జై ధ్వనులు, శ్రీ గురు కీర్తనలు మిన్నుముట్టాయి. సర్వదేవతలు తమకు సద్గురువుగా పేరు ప్రతిష్టలను ఆర్జించి పెడుతున్న శ్రీ గురు రాఘవేంద్ర సార్వభౌములు 700 సంవత్సరములు తమకు శాశ్వత కీర్తిని కట్టబెట్ట సమగట్టి బృందావన ప్రవేశం గావిస్తున్నారన్న
ఆ పరమాగ్రేసురునికి అంజలి ఘటించారా అన్నట్లు సహస్రాక్ష సహప్రసాద్ అన్న వేద సూక్తి ప్రతిధ్వనిస్తుంది అక్కడ. శ్రీవారు బృందావనాన్ని చేరి నారాయణ నామ సంస్మరులైనారు. నిమీలిత నేత్రులైన శ్రీ గురు రాజచంద్రులు యోగ ధ్యానమూర్తులే నారాయణ నామస్మరణం గావిస్తుంటే శ్రీవారి 700 సంవత్సరముల బృందావన స్థితికి చిహ్నంగా 700 సాలగ్రామములను ఉంచారు. ఒక ప్రక్క భక్తజనులలో పట్టరాని దుఃఖము, మరొక ప్రక్క శ్రీ స్వామి యశశ్చంద్రికలను గుణగానం చేసే కీర్తనలు, ఇంకొక ప్రక్క జయ జయధ్వనులు బోంతరాళముల దద్దరిల్ల చేస్తుంటే శ్రీవారి ముందే ఆదేశించిన ప్రకారం శ్రీవారి చేతిలోని జపమాల ఆగిన మరుక్షణం బృందావనమునకు వెండి పలకలతో మూసే వరకు తదేక దీక్షతో శ్రీవారిని గమనించారు సర్వభక్తజనులు. బృందావనాన్ని వెండి పలకలు మృత్తికతో కప్పివేయడంతో ఇక శ్రీ గురుదేవులను ఈ శరీరంతో భౌతికంగా దర్శించే యోగము తమకు లేకపోయింది కదా అని బావురు మంది భక్తజన బృందం. ఎంత వద్దనుకున్నా ఆపుకోలేని దుఃఖం, పొంగి పొరలే కన్నీటి దారులు, అలవి కాని ఆవేదన, భరించలేని బాధ వర్ణనాతీతం. శ్రీవారి ఆశయమైతే నెరవేరింది కానీ భక్తజనుల బాధ మాత్రం భరించలేనిదైనది. అప్పుడు అక్కడ నలవి కాని దుఃఖ సముద్రం చోటు చేసుకుంది. ఆ సముద్రపు లోతులను ఆ సర్వేశ్వరుడు కూడా గాంచలేడు, అధిగమించలేడు. శ్రీ యోగేంద్ర తీర్థుల వారు పరమాచార్యులు శ్రీ రాఘవేంద్ర గురుతీర్థుల వారి బృందావన ప్రతిష్టాపన మహోత్సవము సాంగోపాంగముగా నెరవేర్చబడటంతో ఆనాడే శ్రీ గురునాథులకు మహాసమారాధనం గావించారు. ఎంత వద్దనుకున్నాను కదిపివేసే హృదయాన్ని చిక్కబట్టుకోలేక ఆపుకోలేని వృద్ధఘట్టంతో గద్గద స్వరంతో ప్రార్థన చేశారు. శ్రీ గురు రాజచంద్రులను భక్తి ప్రవర్తులతో పై శ్లోకముతో అర్చించుకున్న శ్రీ యోగేంద్ర తీర్థులు పండిత పరిషత్తును ఏర్పాటు చేశారు. శ్రీ గురు రాజచంద్రుల కీర్తి చంద్రికలను, దివ్య లీలా విలాసమును, మహిమానుభూతులను చాటి చెప్పి ఆ మహాసభలో ఎందరో వేదవేత్తలు, పండితులు, కళాకారులు, దాసకోటలు పాల్గొనగా శ్రీ మహాత్మ మహాపీఠం అనంత విద్యాలక్ష్మి కోరిన శాశ్వత సామ్రాజ్యం సర్వజ్ఞ పీఠం నిజంగా వెలసిల్లింది అక్కడ. ఆనాడు శ్రీవారి బృందావనం ప్రవేశ మహోత్సవ వర్ణన విద్యుత్ సభల మహాపండిత పరిషత్తు సాహితీపరంగా వర్ణించడం సామాన్యులకు ఎవరికీ సాధ్యం కాదు. అదే శ్రీ గురు సార్వభౌముల శక్తి వల్లనే కానీ నా వంటి సామాన్య రచయితల శక్తికి కడు దుర్లభం. ఓం శ్రీ గురు రాఘవేంద్ర. శ్రీ గురు రాజచంద్రులు శ్రీ రాఘవేంద్ర యతీంద్రులు తమ జీవితకాలాన్ని కేవలం ఉపన్యాసాలు, లీలలు, మహిమానుభూతుల ప్రదర్శనకే పరిమితం చేయలేదు. 48కి పైగా గ్రంథాలను తమ అత్యద్భుత ప్రత్యేక శైలితో భక్తజనులకు అందించారు. తమను కోరి పీఠాధిపత్యం స్వీకరింపజేసిన అనంత విద్యాలక్ష్మి ఆశయానికి మంగళారతులు అర్పించి మాననీయ చరిత్రులైనారు. శ్రీ గురువుల గ్రంథ రచన శైలి అద్భుతం, అనన్య సామాన్యం. చెప్పినది మరలా చెప్పనని ప్రతిజ్ఞ చేసి మరి గ్రంథ రచన చేశారు. తన ప్రజ్ఞాపాఠవాలను సర్వభక్తజనులు, ఆధ్యాత్మిక విద్యాతీదీక్షులు పరమానందం పొందినట్లు అనుగ్రహించి మరీ గ్రంథరచనము చేశారు. అసాధారణ ప్రజ్ఞావంతులమని సోదాహరణముగా చాటి చెప్పుకున్నారు. శ్రీ విద్యాలక్ష్మి పరిపూర్ణానుగ్రహమును పొంది బీజాక్షరములతో మంత్రోపదేశమును ఆ తల్లి ఆశీర్వచనమును పొందిన శ్రీ గురురాజచంద్రులు నిజంగా అదృష్టవంతులు. తాము సన్యాసాశ్రమము స్వీకరించమని విముఖత చూపిన తరుణంలో సరస్వతీదేవి ప్రత్యక్షమై భాగ్య భవిష్యత్తును చెప్పి మంత్రోపదేశం చేస్తూ ఈ విధంగా పలికింది అని. చూడు నాయన, నువ్వు యతివి కావాలని, నీకు వశవర్తినై నీ నీడలో నేను ప్రభవిల్లి ప్రకాశించాలని పరమాత్మ నీకు వ్రాసిన లలాట లిఖితము. ఈ విధి వ్రాతను తప్పించ ఎవరికీ సాధ్యము కాదు. ఇది మన విరోరికి పరమాత్మ యొసగిన ఆదేశమని
ఎవరు కాదనను జరిగి తీరవలసినది. తప్పించుకోలేని బంధమంటూ పలికిన సరస్వతి మాట స్వయంగా బేజాక్షరములతో మంత్రోపదేశం చేసింది. అప్పుడు తన కర్తవ్యం, బాధ్యతలు సర్వము స్మృతి పదంలో మెలుగా శ్రీ 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 సుధీంద్ర తీర్థులను దర్శించి జగన్మాత ఆదేశాన్ని తెలియపరిచి తాను తుర్యాశ్రమము స్వీకరించునని, అనంత విద్యాలక్ష్మి సేవ చేసుకుని తరించదనని, ఆ పరమాత్మ ఆదేశాన్ని తృణీకరించగా శిరస వహించునని పలికి పరమహంసాశ్రమాన్ని స్వీకరిస్తారు. అటువంటి కారణజన్ములు పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ వ్రతాయ చ భజతాం దేవదేవాయ నమతాం గురు మూర్తయే అంటూ శ్రీ స్వామివారి దివ్య చరణారవిందములను ఆశ్రయించడం మన జీవిత పరమావధి. శ్రీ గురురాయులు సమత మమత మానవతల సంపూర్ణ స్వరూపం. కులాతీత మతాతీతులే సర్వులను సముద్ధరించిన దివ్య పురుషులు శ్రీవారు. నిజం చెప్పాలంటే ఈ పుణ్యమూర్తులు బృందావనం అందడానికి ముందు కన్నా ఇప్పుడే తమ అనంత లీలా విభూతులతో జగద్విఖ్యాతులయ్యారు. శరణన్న క్షణాన శ్రీ రాఘవేంద్రాన్ని తలచి పిలిచిన తరుణాన ఆపద సమయాన అభయప్రదాతం అంటూ అర్థించిన మరుక్షణం అరుదించి సర్వ శుభములను ప్రసాదిస్తున్నారు. సర్వ కోరికలను తీరుస్తున్నారు. సర్వ మానవ కోటికి పిలిచిన పలికే ప్రత్యక్ష దైవమై భాసిల్లుతున్నారు. శ్రీ గురు రాజచంద్రుల శిష్యులలో వెంకన్న పంతులు తదుపరి చెప్పుకోదగ్గ భక్తాగ్రేసరుడు, ప్రతిభా సంపన్నుడు, శ్రీవారి పరమానుగ్రహానికి పాత్రుడైన వారు శ్రీ అప్పన్నాచార్యులు. వారు నిజంగా ధన్యజీవులు. అయితే ఎందుకో శ్రీవారు తమ బృందావన ప్రవేశ సమయంలో అప్పన్నాచార్యులను తమ చెంత ఉంచుకొనలేదు. సర్వక్షేత్రాలను దర్శించదలిచి శ్రీవారి అనుమతితో తీర్థయాత్రలకు బయలుదేరాడు అప్పన్నాచార్యులు. వద్దని వారించలేదు శ్రీ గురువులు బృందావన ప్రవేశం చేయాలని తీసుకున్న నిర్ణయం అప్పన్నాచార్యులకు తెలియదు. తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. తీరా విషయం తెలిసి వచ్చేసరికి శ్రీవారు బృందావన స్థితులయ్యారు. మహాభక్తులారా, నమ్మి తన తపస్సర్వము శ్రీ గురుమూర్తులే అనుకునే భక్తుడు పొందే ఆవేదన వర్ణనాతీతం. అది అనుభవించిన వారికే తెలిసే అనుభవైక వైద్యం. చివరి దినాలలో శ్రీవారి సేవ చేసుకోలేకపోయానని ఎంతో బాధపడి శ్రీవారి కరుణను తాను పొందలేకపోయానని, దర్శన స్పర్శనాదులు లభించని దురదృష్టవంతుడనని మిగులు వాపోయాడు. మంత్రాలయానికి బయలుదేరాడు. దారిలో తుంగభద్రా నది పరవళ్ళు తొక్కుతుంది. ఆ సమయంలో ఆ నదిని దాటే మార్గం తెలియక అనుక్షణం తనను దురదృష్టం వెంటాడుతున్నట్లు విపరీత ఆందోళనకు గురయ్యాడు. ఇక చేసేది లేక భవసముద్రాన్ని దాటించగల శ్రీ గురు సార్వభౌముడు ఈ తుంగభద్రను దాటించలేరు, తప్పక దాటిస్తారని నిశ్చయానికి వచ్చిన అప్పనాచార్యుడు శ్రీ గురు మహిమా స్తోత్రాన్ని ఆశువుగా ప్రారంభించాడు. శ్రీవారి శిష్యులొకరు శ్రీ అప్పనాచార్యులు ఎదురుపడి ఆయనను చూస్తూనే దుఃఖాతిశయంతో, స్వామి, శ్రీ గురురాయులు బృందావన ప్రవేశం చేసి మనలను అనాథలను చేస్తారని బోరుమని విలపించాడు. ఆ మాటలకు మరింత దుఃఖోద్విగ్నుడైన అప్పనాచార్యులు మిగిలిన శ్లోక భాగం కోసం ఆలోచించకుండా బృందావనాన్ని దర్శించాలని మరింత వేగంగా పరుగు పరుగున ప్రారంభించాడు. రొప్పుతూ పరిగెత్తి బృందావనాన్ని దర్శించిన అప్పనాచార్యులు గుండెలు బాదుకుంటూ, గురు రాజచంద్ర, ఎంత దారుణమయ్యాను, ఈ దీనుడని మరిచావా? దర్శన స్పర్శనాదుల భాగ్యం లేకుండా చేసావు కదా, నేనేం పాపం చేశానని? ఎంత నిర్దయ స్వామి, కరుణా సింధువు, ఆశ్రిత వత్సలుడు, అనాథనాథుడు అని నీ దరి చేరి శ్రీ చరణాల శరణుజొచ్చిన వాడని ఏలనయ్య నన్ను కరుణించక, కనికరించక, మాట్లాడక, కనీసం నీ దర్శనం ఇవ్వక ఈ రకంగా దౌర్భాగ్యుడిని చేశావు. నీ పాద కమల నీడలో సర్వం మరిచి సుఖించదలిచాను. నీ కరుణామృత పానము, నీ దివ్యనామ సంస్మరణము చేసుకుంటూ తరించాలనుకున్నాను. నా ఆశలన్నీ అడియాసలు చేసి ఈ రీతి కాఠిన్యం వహించుట తగున మహామాయను నాపై ప్రయోగించి అన్యాయం చేసావు కదయ్య. ఒక్క మాట నీ అభయ ప్రదానం లేదు. ఒక్క మాట నీ అభయ ప్రదానం లేదే. ఇక నాకు మిగిలింది అడియాసన. తీర్థయాత్రలు చేస్తూ
ఏదో పుణ్యం సంపాదించుకోవచ్చు అనుకున్నానే కానీ శ్రీ గురు చరణ కమలాల శ్రీ గురు శ్రీ గురు చరణ కమలాల సర్వతీర్థములు కలవని వాటి కోసం ఎక్కడికో వెళ్ళనవసరం లేదని గురు సేవలోనే తీర్థాటన క్షేత్రాటన నదీ స్నాన ఫలములు సర్వము లభిస్తాయని తెలుసుకోలేని అజ్ఞానిని ఆనాడే మీరు ఒక మాట చెప్పి వెళ్ళొద్దురా అప్పన్న అంటే మీ సేవలోనే నేను తరించేవాడిని కదా స్వామి. అందుకింత శిక్ష అన్యాయం ఎంతటి అదృష్టహీనుడను గురుదేవ. ఇది అన్యాయం. పిల్లవాడు తప్పు చేస్తే వాడి అల్లరి కూడా మరచి దండించి తల్లి మందలిస్తుంది కానీ తన నుండి దూరం చేసుకోదు కదా. అలాగే ఈ మతిమాలిన వాడు ఏదో కోరికలు కోరుతుంటే మందలించాల్సింది పోయి జీవితంలో తేరుకోలేనటువంటి ఘోరమైన శిక్ష వేశావు కదా. ఎంతటి దండను ఈ బిడ్డ భరించగలడా? ఒక్కసారి ఆలోచించావు స్వామి. ఈ వియోగాన్ని భరించలేను, ఈ దండనను భరించలేను, ఈ బ్రతుకు బ్రతకలేను. ఇక నాకు మరణమే శరణ్యము. నీ చరణాలు విడిచి పరిగెత్తిన నాకు అదే తగిన శిక్షను గుండెలు బాధంతో బోధిస్తూ ఉంటాడు అప్పనాచార్య. శ్రీ గురు మహిమా స్తోత్రంలోని ఆఖరి శ్లోకంలోని ఆఖరి పాదభాగంలోని శేషభాగాన్ని సాక్షి హయాస్యోత్రహి అని ముగించవయ్యా అని గురు సార్వభౌములు బృందావనం నుండి ముగింపు చెప్పడంతో అప్పుడు ఆ సమయంలో అపనాచార్యులతో సహా అక్కడ ఉన్న భక్త బృందం ఉత్తర క్షణంలో అమితానందమందారు. శ్రీ గురు శక్తికి అప్పనాచార్యుల శ్రీభక్తికి శిరస్సు ఉంచి ప్రణతులు అర్పించారు. అంతవరకు తాను శ్రీ గురు కృపను పోగొట్టుకున్న హీనుడను దురదృష్టవంతుడనని దుఃఖించి గుండెలు బాదుకున్న అప్పనాచార్యులు ఎప్పుడైతే శ్రీ గురువులు తమ బృందావనం నుండి తాను మరచి విడచిన శ్లోకపాద భాగాన్ని పూడించారు. అప్పుడు అమితానందభరితుడై శ్రీ గురువులు తనతోనే ఉన్నారని శ్రీ గురు మహిమా స్తోత్రమును స్వీకరించి అనుగ్రహించారని తనను ధన్యజీవుడిని చేశారని తమ దివ్యవాక్కును అక్షర సత్యం చేసి తమ సత్యసంధత దివ్యశక్తితో కరుణించారని ఆనంద పరవశుడయ్యాడు. తాను తన భక్తులకు సర్వత్రా తోడు నీడవల వారిలో ఉండి వారి సర్వకామ్యములను తీరుస్తామన్న అభయ ప్రదానాన్ని సత్యవంతం గావించారని తుంగభద్రను దాటే సమయంలో తన నోట పలికించిన శ్రీ గురు మహిమా స్తోత్ర వాహిని గరికి శ్రీవారి నిదర్శనమని తోటి శిష్యుని ద్వారా శ్రీవారి బృందావన ప్రవేశ వార్తతో కలవరమొందిన మనస్సుతో ప్రాకృత మానవుడైన తనను పరమాత్మ తన కరుణను ఎలాగ ప్రదర్శించి కరుణిస్తారో తెలియజేయ తాను దురదృష్టవంతుడనని బోధించే సమయంలో నువ్వు అదృష్టవంతుడివే, నిన్ను నేను మరవలేను, నా భక్తుడి తోడిదే నా లోకమని. అందుకు ఈ బృందావన ప్రవేశమైన సత్యమని చాటి చెప్పడానికి తాను మరచి విడిచిన శ్లోక పాదంలోని శేషభాగాన్ని పూరించి కరుణించారని గురురాయుల లీలామానుష సత్యం ఎంత విచిత్రమని ఉబ్బి తప్పిపోతూ గురుదేవ ధన్యుడను నీ దాసుడను ఈ అజ్ఞానిని మన్నించి సర్వదా తోడు నేడే నన్ను నడిపించమని పరిపరి విధంలో భక్త్యాంజలు అర్పిస్తూ శరణాగతుడై శ్రీ స్వామివారి దివ్య చరణాలు నిలిచాడు ధన్య శ్రేష్ఠుడు మహాభక్త శిఖామణి శ్రీ అప్పనాచార్యుడు. శ్రీ అప్పనాచార్యుడు రచించిన శ్రీ గురు మహిమా స్తోత్రం అపూర్వమైనది, అమోఘమైనది, అనునిత్యం పఠింపదగదు. బృందావనమందున శ్రీ గురు సార్వభౌముడు తాము స్తోత్ర మహిమకు అంకితమైనట్లు నిదర్శనమైనట్లు ఆ స్తోత్ర మహాత్మ్యమును తాము అంగీకరించినట్లు తమ దివ్యవాణితో పూరించి అప్పనాచార్యులను అప్పుడు అక్కడున్న భక్తజనులను తమ పరమానుగ్రహంతో ఆశీర్వదించారంటే ఆ స్తోత్రం విలువ సర్వభక్తజనులు అర్థం చేసుకునవచ్చు. అందరూ ఎన్ని స్తోత్రములు రచించినా శ్రీ అప్పనాచార్యులు రచించిన శ్రీ గురు మహిమా స్తోత్రం అన్నిటా తలమానికం, శిరోభూషణం. దీనిని నిత్య పఠనం గావించుకునేవారు సర్వకామ్యములు శ్రీ హాయిగ్రీవుని సాక్షిగా తాము తీరుస్తామని శ్రీ గురు రాఘవేంద్ర సార్వభౌములు అభయ ప్రదానం గావించిన అద్భుత దివ్య స్తోత్రం. ఈనాడు శ్రీ గురురాయలు ఆనాడు శ్రీ అప్పనాచార్యుల స్తోత్రమునకు ప్రభావితులై తాను వాగ్దానం చేసిన విధంగా ఈ 18వ శతాబ్దంలో కూడా
శ్రీ గురుపీఠ పరంపరాచార్యులను శ్రీ వాదేంద్ర తీర్థ యతీంద్రులు శ్రీ గురు గుణస్తవమును రచించి శ్రీవారి బృందావనమును వినిపింప ఆ స్తోత్ర మహిమకు తాము ఆ స్తోత్రమును స్వీకరించుకుని తెలుగుటకు నిదర్శనంగా శ్రీ రాఘవేంద్ర గురుతీర్థుల కరుణకు సాక్ష్యముగా శ్రీ వాదేంద్ర యతీంద్రుల శ్రీ గురు భక్తి సంతోషించినట్లు శ్రీవారి బృందావనం కదిలింది. ఇది నిజంగా ఎంత కథ! ఈ దివ్య లీలా విలాసాన్ని శ్రీ వాదేంద్ర తీర్థుల శ్రీ గురుభక్తిని శ్రీ గురు రాజచంద్రుల కరుణామృతంతో గ్రోలి ఆనందించి తరిద్దాం. ఓం శ్రీ గురు సార్వభౌమ శ్రీ రాఘవేంద్ర యతీంద్ర. మంత్రాలయం దర్శించిన వారొక్కసారి శ్రీవారి బృందావనములకు ఆ ప్రాంతం ఒక్కసారి మనసులోకి తెచ్చుకోండి. ఆ దృశ్యాన్ని మనోనేత్రంతో సందర్శించండి. ఓం శ్రీ గురు రాఘవేంద్ర. మనం మంత్రాలయం వెళ్ళి మహాద్వారం సమీపిస్తుంటే ఎడమ చేతి వైపు శ్రీరామ భక్తాగ్రేసరుడైన ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు. ఖచ్చితంగా ఎదురుగా శ్రీ రాఘవేంద్ర గురువుల బృందావనం ఉంది. ఇటు తల త్రిపితే ఆంజనేయ స్వామి, అటు తల త్రిపితే శ్రీ రాఘవేంద్ర స్వామి. శ్రీ గురు రాఘవేంద్రుల దర్శనం చేసుకుని బయటకు సాగుతుంటే శ్రీవారికి ఎడం పక్కన మన కుడివైపు శ్రీవారిన వరుసలోనే మనకు ఒక బృందావనం దర్శనమిస్తుంది. ఆ దివ్య బృందావనం శ్రీ 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 వాదేంద్ర తీర్థ యోగేంద్రులదే. శ్రీవారి వంశజులైన శ్రీ 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 వాదేంద్ర తీర్థులు నిజంగా అదృష్టవంతులు, ధన్య చరిత్రలు, పరమ పుణ్యులు. శ్రీ గురు కృపను సంపూర్ణంగా పొందిన పరిపూర్ణ ప్రకాశానంద సరస్వతుల వారు ఆనాడు శ్రీవారు బృందావన ప్రవేశం చేయదలిచి ఆదోని నవాబు దివాన్ శ్రీ వెంకన్న పంతులను తమకు బృందావనం నిర్మించమని ఆదేశిస్తారు. శ్రీ గురు రాజచంద్రుడు శ్రీ గురు సార్వభౌముల ఆజ్ఞానుసారం బృందావన నిర్మాణం గావింపజేస్తారు వెంకన్న పంతులు. ఆ బృందావనం చాలా అందంగా ఉందని, చక్కగా తీర్చిదిద్దారని చెబుతూనే శ్రీవారు వెంకన్న పంతులను మరొక బృందావనం నిర్మించమంటారు. ఎందుకో అర్థం కాక తికమక పడతారు వెంకన్న పంతులు. అతని అయోమయ స్థితిని తమ చిరునవ్వుతో దీవిస్తూ శ్రీవారు, ఇది మాకు నిర్దేశించిన బృందావనం కాదయ్యా, దీనిని అధివసించేడు వారు మరొకరు. మాకు శ్రీరామచంద్రులు తమ సోదరుడు లక్ష్మణునితో కొన్ని గడియలైన విశ్రాంతి తీసుకున్న ఆ గండసులతో బృందావనాన్ని నిర్మింపచేయండి. బృందావన నిర్మాణం అనగా అలాగేనని తల ఊపావే తప్ప వివరాలు అడగలేదు. అయినా పర్వాలేదని చెప్పి ప్రత్యేకంగా బృందావన నిర్మాణం చేయించుకున్నారు. ఇటువంటి అప్పుడు భక్తజనులకు అనుమానం రావచ్చు, మొదట్లో నిర్మించిన బృందావనం ఏమైంది? ఎప్పుడూ పీఠాధిపత్యం స్వీకరించి తమ సేవలు చేయబోయే శ్రీ వాదేంద్ర తీర్థుల వారి కోసం ముందుగా నిర్మింపచేసి కేటాయింపబడినది. ఇది చాలా విచిత్రంగా లేదు. శ్రీ వాదేంద్ర తీర్థుల వారంటే శ్రీవారి పూర్వాశ్రమ కుమారుడు శ్రీ లక్ష్మీనారాయణాచార్యుల వారన్న సంగతి అందరికీ తెలుసు. శ్రీ లక్ష్మీనారాయణాచార్యుల వారి మునిమనుడు శ్రీ శ్రీనివాసాచార్యుల వారు, వీరే శ్రీ వాదేంద్ర తీర్థుల వారు. శ్రీ రాఘవేంద్ర గురుదేవుల బృందావన ప్రవేశ సమయంలో శ్రీ శ్రీనివాసాచార్యుల వారి వయస్సు కేవలం 2 సంవత్సరాలు. భవిష్యత్తులో ఈ చిరంజీవి పీఠాధిపత్యం వహిస్తారని తెలిసి ఎప్పుడో జరగబోయే బృందావన ప్రవేశానికి ఇప్పుడు ఏర్పాట్లు గావించారు. బృందావనం నిర్మింపజేశారు. భవిష్యత్తును శాసించి దర్శించే ద్రష్ట శ్రీ గురు రాఘవేంద్రులని పై సంఘటన చెప్పుకున్నది కేవలం 2 సంవత్సరముల వయసులో శ్రీనివాసాచార్యులను చూసిన శ్రీ గురుతీర్థులు ముందు కాలంలో శ్రీ మహామాధ్వపీఠ సామ్రాజ్య లక్ష్మికి ఉత్తర వారసులవుతారని, శ్రీహరి చరణాలను తమను సేవించి ధరిస్తారని తలచి అప్పుడే ఒక బృందావనాన్ని ఆకట్టి పెట్టారంటే శ్రీవారి భవిష్యత్ దర్శనం ఉగ్గుపాలతో పెట్టిన సంపూర్ణ శ్రీ అనంత విద్యాలక్ష్మి కటాక్షంగా లభించిన మంత్రశక్తి అని మనం తలంచి సర్వసమర్థులైన శ్రీ గురు చరణాలను ధన్యులుగా అనుక్షణం గురునామ సంస్మరణతో తరించి మన తోటి వారికి కూడా శ్రీ గురు శక్తిని తెలిపే మార్గదర్శకత్వం వహించాలని ఈ సంఘటన మనకు ప్రత్యేకంగా తెలియపరుస్తుంది. ఓం శ్రీ గురు రాఘవేంద్ర శ్రీ గురు రాఘచంద్ర పాహి పాహి. శ్రీ వాదేంద్ర తీర్థుల వారు నిజంగా శ్రీ గురు తీర్థుల ఊహించినంత గొప్పవారు, పరమ పుణ్యులు, సకల శాస్త్ర పారంగతులు, బహుగ్రంథకర్తలు, ఎన్నో రాజ సత్కారములను పొందారు.
సంస్థానాధీశుల నుండి సామంతుల వరకు ఎందరెందరో ఎన్నో కానుకలను సమర్పించి సత్కరించుకున్నారు. శ్రీ గురురాజులనిన శ్రీ వాదేంద్ర తీర్థుల వారికి అత్యంత ప్రీతి, పరమ భక్తి శ్రద్ధలు శ్రీ గురురాజచంద్రుల గ్రంథములు, వాటి విశిష్టత, ఆ గ్రంథ రచన ప్రయోజనములు, వాటి ప్రాశస్త్యము ఈ లోకానికి చేయతలచి సవివర చర్చలు జరిపారు. దాని ఫలితమే శ్రీ గురుగుణ స్తవము. చూడటానికి చాలా చిన్న గ్రంథమైన ఎంతో విశేషమైనది, విశిష్టమైనది. తాము వ్రాసిన శ్రీ గురు గుణస్తవ గ్రంథాన్ని శ్రీ గురురాయులకు సమర్పణ గావించాలన్న ఉద్దేశంతో ఒకసారి వాదేంద్ర తీర్థుల వారు తమ సంస్థానంతో కలిసి మంత్రాలయానికి చేశారు. శ్రీవారితో పాటు ఎందరో పండితులు, వేదాంతమూర్తులు, ప్రముఖులు, శాస్త్రవేత్తలు మంత్రాలయానికి వచ్చారు. శ్రీ వాదేంద్ర తీర్థుల వారు పరమాచార్యులు శ్రీ రాఘవేంద్ర సార్వభౌముల బృందావనమందు శ్రీ మూలరామునికి పూజ సలిపి శ్రీ గురురాయలకు హస్తోదకము నీరాజనమొసగిన తదుపరి తాము వ్రాసిన శ్రీ గురుగుణ స్తవమును అత్యంత భక్తి శ్రద్ధలతో తమ శ్రావ్యమైన కంఠంతో గానం చేశారు. శ్రీ వాదేంద్ర తీర్థులు శ్రీ గురుదేవుల బృందావనము ముందు నిలిచెను. శ్రీ గురుగుణ స్తవము చివరి శ్లోకమును గానం చేస్తూ గమనించగా, సర్వభక్తజనులకు చోపరులను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతూ శ్రీ గురుగుణ స్తవాన్ని తాము ఆమోదించినట్లు ప్రశంసాపూర్వకంగా శ్రీవారి బృందావనం కొద్దిగా కదిలి శ్రీవారికి సమర్పించిన సుమరాజములు శిరస్సు వంచి భక్తియాంజలి సమర్పించే శ్రీ వాదేంద్ర తీర్థుల శిరముపై పూలవాన అయిందిట. ఆ దృశ్యమును గాంచిన సర్వులు ఆనందభరితులై శ్రీ గురురాయుల కరుణను మహాద్భుత స్తవము భక్తజనులకు అందించిన శ్రీ వాదేంద్ర తీర్థుల వారిని జై జయధ్వనులతో కీర్తించి ప్రస్తుతించారట. ఆ సమయంలో అక్కడ గల భక్త బృందం శ్రీ రాజాదిరాజ గురు సార్వభౌమ గోవింద గోవిందాను జై జయధ్వానములు శ్రీవారి బృందావనము పరిసర ప్రాంతమును ఆఖరికి ఆనందమయులే స్వర్గలోకమున తన్మయులే చరించే దేవగుణములు ఉలిక్కి పడినట్లు దిక్కులు పెక్కటిల్లాయట. అంతటి భక్తి పారవస్యం ఆనందాబ్దిలో ఓలలాడింది ప్రముఖులతో కూడిన ఆ భక్త మండలి. అందరూ ఆనందించే అద్భుత కాలం గురురాజ సార్వభౌముల జీవనకాలం. శ్రీవారు భౌతికంగా ఉన్నప్పుడు బృందావన స్థితిలో ఉండి కూడా కన్నడ హరిదాస కూటములు సాహిత్య సరస్వతి చెప్పుకోదగ్గ గణనీయమైన ఉచ్చస్థితిని పొందింది. కన్నడ సాహితీ దాస చరిత్రలో స్మరించుకోదగ్గ ప్రముఖులు వాగ్గేయకారులు శ్రీ పురంధర దాసులు. వీరి తదుపరి శ్రీ విజయదాసు ప్రముఖ స్థానమును అలంకరించారు. శ్రీ గురురాజచంద్రుడు సర్వసమర్థుడు, మహిమాన్వితులను తెలుసుకున్న శ్రీ విజయదాసు ఒక్కసారి మంత్రాలయంలో వచ్చారు. శ్రీవారిని దర్శించి తమ భక్తి అంజలి సమర్పించడమే విజయదాసుల వారి అదృష్టమనగా అందరికీ దర్శనం బృందావనమునకు బాధ సర్వదేవతా స్వరూపులై శ్రీ గురు రాఘవేంద్రులు దర్శనమిచ్చారట. సాధారణ బృందావనం అనగా తలంచి గురురాజచంద్రులను దర్శించిన విజయదాసు శ్రీవారి పరమానుగ్రహానికి అప్రతిభుడవుతూ సర్వసమర్పణాభావంతో శరణాగతులవుతూ గురుదేవుల లీలలు కాకమ్మ కథలు కావని శ్రీవారు నిజంగా సర్వసమర్థులని జగత్ కళ్యాణమూర్తులని నిజంగా నేను శ్రీ గురువుల దర్శనంతో తాను ధరించానని కొంతమంది అప్రయత్నంగానే శ్రీ గురువు కీర్తన గావించారట. జై రాఘవేంద్ర గురు సార్వభౌమ అంటూ సందర్భానుసారం ఈ జీవుడు వ్రాసిన శ్రీ గురు చరిత్ర కథాగానం గ్రంథాంతరమున భక్తజనులు పఠించుకోవచ్చు. ఇక్కడ సూక్ష్మంగా ధన్యుడనైతిని గురు రాజచంద్ర, జై రాఘవేంద్ర గురు రాజచంద్ర, బృందావనమున బహురూపదేవ, జై రాఘవేంద్ర గురు రాజచంద్ర, వేల్పులు సర్వము నీవయ్యా దేవ, జై రాఘవేంద్ర గురు రాజచంద్ర, కొలచిన భక్తుల కోరికలు తీర్చే జై రాఘవేంద్ర గురు రాజచంద్ర, తలవగా భక్తులు శరణమొసగే జై రాఘవేంద్ర గురు రాజచంద్ర, భక్తి శ్రద్ధలకు పరవశముందే జై రాఘవేంద్ర గురు రాజచంద్ర, పంచముఖీ ప్రియ హనుమత్ భక్త జై రాఘవేంద్ర గురు రాజచంద్ర,
వర రామకృష్ణ పూజ ప్రేమిత జయ రాఘవేంద్ర గురు రాఘచంద్ర ఇలా ప్రస్తుతిస్తూ శ్రీ గురుదేవ చరణాలు శరణని నిలిచిన వారల కరుణను కాచే శరణార్థ రక్ష నిన్ను కీర్తించడం నీ వలనే సాధ్యము తప్ప ఈ దాసుని శక్తి కాదు. ఆనాటి విజయదాసుడు ఈనాటి రామకృష్ణ వరప్రసాద్ నేను పొందిన ఈ మహదానందాన్ని సర్వభక్త జనులకు తెలియపరచాలని నా తపనకు నీ కరుణా కటాక్షముల దేవిన శరణాగత రక్షాయి శ్రీచరణ శక్తిని వర్ణించింది. ధన్యుడను చేయమని అర్థించింది. ప్రతి సన్నివేశాన్ని ఎంతో హృదయానందకరంగా కీర్తించి ప్రస్తుతించాడు విజయదాసుడు. ఈ కీర్తనం సామాన్య మేధాశక్తికి అసామాన్యం. ఇది యావత్తు గురుకృప, రాఘవేంద్రుల కరుణ మహిమ. ఇది సర్వభక్తజనులు దేశ కాలాలను మరచి తలచి మురిసే మహాద్భుత సంఘటన. శ్రీ గురువుల నివాస భూమి అయిన మంత్రాలయము మహామహిమాన్వితము. మంత్రాలయ వైభవమును గురురాయుల శక్తి మంత్రాలయ యతీంద్రులు శ్రీ గురురాజచంద్రులు తెచ్చింది. కానిచో సద్గురు రాయుల కీర్తిని చరిత్రను వర్ణించడం వ్రాయటం అసాధ్యమైన సంగతి. సర్వభక్త జనులకు తెలిసిన ప్రత్యక్ష నిజము. సామాన్యులకు సాధ్యం కాదని శ్రీవారి దివ్య లీలా విలాసాలను మహర్షుల చరిత్ర పఠించిన ప్రతి వారు నిక్కచ్చిగా చెప్పగలరు. అసంభవములను సంభవం మునరించే సర్వశక్తివంతులు మంత్రాలయ పుణ్యక్షేత్ర నిర్మాతలైన శ్రీ రాఘవేంద్ర గురుతీర్థులు. మంత్రాలయం అంటే మహాభక్తజన నిలయం, భగవత్కరుణామయమైన ఇష్టసిద్ధిని ప్రసాదించేది పరమ పుణ్యధామము. ఈ కలియుగ వైకుంఠంలో ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రతి ఏటా ఆచార పరంపరగా వస్తున్న దాసకోటముల హరిదాసుల సత్సంగము కలదు. మహాసభల యందు ఎందరెందరో మహనీయులు, పండితోత్తములు, పరమ పుణ్యులు, కవి, గాయక, నటీనటులు ఒక్కరేమిటి సర్వకళా నిలయంగా సర్వకళామయంగా అలరారుతుంది. అందరినీ ఆకర్షించి మంత్రాలయ శక్తిని ఆధ్యాత్మికతను ఈ నేల 4 చెరగులకు చాటుతుంది. ఆనాడు శ్రీ నరహరి తీర్థుల వారు శ్రీకారం చుట్టిన సత్సాంప్రదాయము శ్రీపాదరాయుల వారి కాలంలో పరిణితి చెందింది. శ్రీ వ్యాసరాయ గురుతీర్థులు ప్రాణము పోశారు. శ్రీ దాసకోట మణిరత్నములైన శ్రీ పురంధరదాసు, కనకదాసు, శ్రీ విజయేంద్ర, శ్రీ వాదిరాయుల వంటి అనర్ఘ రత్నములైన హరిదాసోత్తములను పొందగలిగాము. ఈ పుణ్యపురుషులకు భక్త ప్రపంచమునకు అందించిన మహనీయులు శ్రీ వ్యాసరాయ గురుతీర్థుల వారి భక్తకోటి సర్వదా శ్రీవారికి రుణగ్రస్తులు. మధ్యకాలంలో కొంత మరుగున పడిన దాసపోషణ సత్సంగములు మరల రాఘవేంద్ర గురుతీర్థుల హయాంలో కేవలం అభివృద్ధి చెందటమే కాదు, శోభిలినాయి, జీవకళలై నిలిచినాయి. గురురాయుల పండిత పోషణము, దాసకోటములపై గల అభిమానములు మరల భగవద్భక్తులకు సత్సంగ కూటములకు ప్రాణము పోసినట్లయింది. సుప్రసిద్ధ హరికథాదాసులైన విజయదాసు, గోపాలదాసు, జగన్నాథదాసుల వారు పొందిన పేరు ప్రతిష్టలకు శ్రీనిలయము శ్రీ గురురాయుల వారు. వారి దాసభక్తి పరతత్వముపై గల ఆకాంక్షలు మాత్రం దాసదీక్షణ పొందటానికి ముందు జగన్నాథదాసుల వారి పేరు శ్రీ శ్రీనివాసాచార్యులు. మహామాత్వ పీఠాధిపతులైన శ్రీ వరదేంద్ర తీర్థుల వారి ప్రియ శిష్యుడు శ్రీనివాసాచార్యులు. శ్రీనివాసులు చిన్నపిల్లవానిగా ఉన్నప్పుడు తల్లిదండ్రులతో కలిసి మంత్రాలయానికి వచ్చి శ్రీ రాఘవేంద్ర గురుతీర్థుల బృందావనంను దర్శించి ఆనాటి పీఠాధిపతుల ఆశీస్సులను పొందారు. ఆ సమయంలో శ్రీనివాసాచార్యులు శ్రీ వరదేంద్ర పంచరత్నములని కమ్మని కవిత చెప్పడంతో ముగ్ధులైన శ్రీ వరదేంద్ర తీర్థుల వారు అతని కవిత్వ సంపదకు మెచ్చి అతనిని తమ శ్రీ విద్యా శిష్యునిగా స్వీకరించారట. శ్రీనివాసాచార్యులు శ్రీ వరదేంద్ర తీర్థుల వారి వద్ద న్యాయ, వేదాంత, తర్క, వ్యాకరణ, మీమాంసలను చక్కగా అభ్యసించి చతుశాస్త్రములయందు అసమాన పాండిత్యాన్ని సంపాదించుకున్నారు. శ్రీ గురువుల ఆశీస్సులతో తమ గ్రామమునకు వెళ్ళి విద్యార్థులకు పాఠములు చెప్పుకుంటూ కాలము గడుపుతున్నారు. కానీ ఈ పండితుల వారికి దాస సాహిత్యమన్న హరిదాసులన్న చిన్న చూపు.
కేవలం చిన్న చూపుతో సరిపెట్టుకోకుండా సమయం వచ్చినప్పుడల్లా హరిదాసులను దాస సాహిత్యాన్ని విమర్శిస్తూ వాళ్ళను ప్రపంచంలోని తమ బోటి సంఘజీవులుగా తలంచేవాడు కాదు. ఇది రాను రాను తొండ ముదిరి ఊసర వెళ్ళైనట్లు తయారైంది. ఒకసారి శ్రీనివాసాచార్యులు సుప్రసిద్ధ హరికథకులైన విజయదాసులను కలవటం తటస్థించింది. సమయం దొరికినదే తడవుగా అవహేళన చేసి వెక్కిరించి అవమానం చేశాడు. మౌనంగా అంతా భరించారు విజయదాసులు. చేసే ప్రతి పనికి పర్యవసనం ఫలితం ఉంటుందన్నట్లు ఉన్నట్టుండి ఉదరశూల వ్యాధికి గురయ్యాడు శ్రీనివాసాచార్యులు. అది ఎందుకు వచ్చిందో తెలియదు. ఆ కడుపు నొప్పిని పోగొట్టుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నించాడు. రకరకాల మందులు తిన్నాడు. కానీ వ్యాధి నయం అవ్వలేదు. అప్పుడు ఏం చేయాలో పాలుపోని శ్రీనివాసాచార్యులు ఇక చేసేది లేక విసుగెత్తి చివరకు శ్రీ గురురాయులకు శరణాగతుడయ్యాడు. శ్రీ గురువులను భక్తి శ్రద్ధలతో సేవించుకుంటున్నాడు. ఈనాడు కనుక శ్రీ గురురాయులు తనను కరుణించకపోతే తుంగభద్రా నదిలో పడి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఆ రోజు రాత్రి శ్రీ గురురాయులు స్వప్న దర్శనమొసగారు. శ్రీనివాస, ఎవరు చేసిన కర్మాన్ని వారే అనుభవించాలనే సత్యం నీకు తెలియదా? హరిదాసులను దాసకూటమిని అవమానించి తెచ్చుకునే వ్యాధి ఇది. నీ వ్యాధి తగ్గాలంటే ముందు నువ్వు ఎవరినైతే అవమానించి పరాభవించావో ఆ విజయదాసులను దర్శించి క్షమాభిక్ష వేయడు. తప్పక నీ వ్యాధి నయమవుతుందని తెలియపరిచాడు. దాంతో శ్రీనివాసాచార్యులు విజయదాసులను దర్శించి తన అపరాధమును మన్నించమని ప్రార్థించి శ్రీ విజయదాసుల కరుణను కోరగా వారు కరుణాంతరంగులై, మీరు ఈ గోపాలదాసులను దర్శించండి, వారు మిమ్మల్ని తప్పక ఉద్ధరిస్తారని సలహానిచ్చారు. శ్రీ విజయదాసుల ఆజ్ఞతో శ్రీనివాసాచార్యులు శ్రీ గోపాలదాసులను దర్శించి తన వ్యాధి నిర్మూలించమని కోరగా కరుణామూర్తి అయిన శ్రీ గోపాలదాసులు ఒక రొట్టె ముక్కను మంత్రించి ఇచ్చి, దీనిని స్వీకరించండి, మీ వ్యాధి తప్పక నయమవుతుందని కరుణించారు. శ్రీ దాసుల అనుగ్రహంతో తన వ్యాధి నుండి బయటపడ్డ ఆచార్యులకు గోపాలదాసుని ఎడల ఎనలేని భక్తి శ్రద్ధలు కూడినవి. కేవలం శ్రీ గోపాలదాసుల మీదే కాదు, దాస సాహిత్యం సర్వదాస కూటముల యందు గౌరవం కలిగింది. ఆ తదుపరి శ్రీనివాసాచార్యులు గోపాలదాసునితో కలిసి తిరుపతి వెళ్ళగా ఆచార్యులు కర్మవశాత్తు తిరుపతిలో మరణించారు. ఆచార్యుల మరణం తెలుసుకున్న శ్రీ విజయదాసుల వారు అదృశ్య రూపంతో గోపాలదాసులను సమీపించి ఆచార్యులకు 60 ఏళ్ళు ఆయుర్దాయము ప్రసాదించమని కోరారు. శ్రీ విజయదాసుల ఆదేశం మేరకు శ్రీ గోపాలదాసులు తమ ఆయుర్దాయం నుండి 40 సంవత్సరాలు శ్రీనివాసాచార్యులకు ధారపోశారు. పునరుజ్జీవితుడైన శ్రీనివాసాచార్యులు దాసశక్తిని భక్తిని సంపూర్ణంగా తెలుసుకున్నవారని శ్రీ గోపాలదాసులను గురువుగా స్వీకరించి దాస దీక్షనిమ్మని ప్రార్థింప సంతోష చిత్తులైన శ్రీ గోపాలదాసులు, ఆచార్య, మీకు దీక్షణ ఇచ్చేవాడు శ్రీహరి, అతి త్వరలో మీకు ఆ అదృష్టం లభిస్తుందని చెప్పారు. పండరీపురంకు వెళ్ళి పాండురంగుడిని దర్శించమన్నారు. శ్రీ గోపాలదాసుల ఆదేశంతో ఆచార్యులు పండరీపురం వెళ్ళి భీమరథిలో స్నానం చేయుచుంటారు. జగన్నాథ విఠలను శిలాఫలకం ఒకటి లభించింది. అది శ్రీహరి కరుణగా తలచి ఆనాటి నుండి శ్రీనివాసాచార్యులు జగన్నాథదాసులనే పేరుతో ప్రఖ్యాతులయ్యారు. మరి ఒకసారి జగన్నాథదాసులు తిరుపతికి వెళ్ళి శ్రీ వెంకటరమణుని దర్శించారు. ఆ తిరుమల వెంకటేశ్వరుడు శ్రీ గోపాలదాసుల రూపంలో దర్శనమిచ్చి ఆశీర్వదించారు. శ్రీ పాండురంగని శ్రీనివాసుని కరుణను పొందిన శ్రీనివాసాచార్యులు జగన్నాథదాసులని పేరు ప్రఖ్యాతులు పొంది జగన్నాథ విఠల అంటూ సమర్థ సద్గురు శ్రీ గురురాయుల కరుణతో ఏ దాస సాహిత్యమును దాసులను చూసి అసహించుకున్నాడో ఆ దాస సాహిత్య నిర్మాతగా దాసునిగా మారి తాను తరించాడు. భక్తకోటిని తరింపజేశాడు. జగన్నాథ దాసులంటే హరికథాగ్రేసరులకు శిరోపోషణ అని పేరు పొందాడు.
శ్రీ జగన్నాథదాసులకు శ్రీ గురు రాఘవేంద్రులంటే ప్రేమ మక్కువ. శ్రీవారి దివ్య లీలా విలాసములను తన కథలలో ఎన్నో విధాలుగా చిత్రీకరించి కీర్తించాడు. జ్ఞానధనులైన జగన్నాథదాసులు నిజంగా అదృష్టవంతులు. శ్రీవారు ప్రహ్లాదులుగా ప్రభవించినప్పుడు శ్రీవారి తమ్ముడైన సహాదులు వీరు కనుక సోదరునిపై గల ప్రేమను స్వామివారు కూడా ఎడబాయిగా అన్వయించారు. శ్రీవారి బృందావనమును దర్శించి గురురాజచంద్రుల లీలా విశేషాలను తలచుకొని కీర్తిస్తున్న సమయంలో జ్ఞానమూర్తులైన జగన్నాథదాసులకు శ్రీవారి ప్రహ్లాద అవతారం వారి తమ్ముడు సహ్లాదునిగా తమ రూపం కనిపించడంతో ఆ దివ్య స్మృతికి మేనుమరిచి అత్యంత ఆనందభరితులయ్యారు. అప్పటి నుండి శ్రీ గురు రాఘవేంద్రుడు తన ఒకనాటి సోదరుడైన జగన్నాథదాసులతో ప్రత్యక్ష సంభాషణ ప్రారంభించారు. ఆధ్యాత్మిక భక్తి వైరాగ్య శ్రీవారి గుణగణాల విషయాలను ఆ సోదరులు ఇరువురు ఏకాంతంలో సంభాషించుకుంటారు. చాలా కాలం ఎవరికీ తెలియదు. మెల్లిగా వారి సంభాషణల విషయం భక్తులకు తెలిసి తమ కోరికలు సంచిని జగన్నాథదాసుల ముందు పెట్టి, అయ్యా శ్రీవారి కరుణతో మమ్మలను ఆదుకోమని ప్రార్థించేవారు. ఎప్పుడైతే జగన్నాథదాసులు ఆధ్యాత్మిక భావ జగత్తు నుండి లౌకిక దృష్టికి వచ్చారో ఆనాటి నుండి శ్రీ గురు రాఘవేంద్రుడు తమ దర్శనం ప్రసాదించడం, ప్రత్యక్ష సంభాషణ గావించడం మానివేశారు. లౌకిక లంపటంలో కూర్చున్న వారి బ్రతుకు సిద్ధులకు వంగి వాటిని ప్రదర్శించాలనే జీవితం ఎలాగ చివరికి పరిణమిస్తుందో శ్రీ గురు రాయుల వారు శ్రీ జగన్నాథదాసుల ద్వారా మనకు శ్రీ జగన్నాథదాసుల వంటి వారికి కూడా తెలియపరిచారు. మహాదృష్టము చేయి జారిపోయినందుకు బోరుని గుండెల పగిలేలా రోధించి విలపించారు జగన్నాథదాసులు. శ్రీవారి లీలలను, ప్రేమను, కరుణను కీర్తిస్తూ అర్థిస్తూ తనను తన తప్పును క్షమించ శరణోసగమని ప్రార్థించారు. అప్పుడు శరణాగత వత్సలుడైన శ్రీ రాఘవేంద్ర గురుతీర్థులు క్షణకాల దర్శనమసులు, నీ వలన దాస సాహిత్యము దాసులు సర్వులు ప్రసిద్ధులవుతారు, నీవు తరిస్తావు. అయితే ఇక పైన మేము ప్రత్యక్ష సంభాషణము చేయము, సమస్య వచ్చినప్పుడు స్మరించుకున్నాము, స్వప్నమును దర్శనమసులు పరిష్కారం అనరింతురని ఆశీర్వదించి అదృశ్యులయ్యారు. అలా కాలచక్రం నడుస్తుంది.